డీటెయిల్స్ చూస్తే ఇక ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంతో శుభారంభం చేసింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు 44 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 280 ఇషాన్ కిషన్ అద్భుత సెంచరీ సాధించడం ఇన్నింగ్స్ హైలైట్ గా నిలిచింది. ఇక ట్రావిస్ హెడ్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడారు. అనంతరం 287 పరుగుల చేజింగ్స్ లో రాజస్థాన్ రాయల్స్ ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా పోరాడింది. చివరికి 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసింది. ఓ దశలో ఇంపాక్ట్ ప్లేయర్ సంజు శాంసన్, వికెట్ కీపర్ బ్యాట్స్మన్ ధ్రువ్ జురెల్ క్రీజులో ఉన్నంతసేపు రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం సాధించేలా అనిపించింది. ఓ దశలో 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ జట్టును వీరిద్దరూ ముందుండి నడిపించారు. అయితే 4వ వికెట్ కు ఏకంగా 111 పరుగులు జోడించి సన్ రైజర్స్ ను భయపెట్టారు. ఇక శాంసన్ 37 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్స్లతో 66 పరుగులు చేయగా జ్యూరెల్ 35 బంతుల్లో 5 ఫోర్లు ఇంకా 6 సిక్స్లతో 70 పరుగులు చేశాడు. అయితే శాంసన్ ను హర్షల్ పటేల్ అవుట్ చేయగా జ్యూరెల్ వికెట్ ను జంపా తీశాడు. వీరిద్దరు జట్టు స్కోరు 161 పరుగుల వద్దే వెనుతిరగడం రాజస్థాన్ రాయల్స్ ను దెబ్బతీసింది. ఇక చివర్లో ఎట్మేయర్, శుభం దుమే ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఆ పోరాటం సరిపోలేదు. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లలో సిమర్జిత్ సింగ్ 2, హర్షల్ పటేల్ 2, మహమ్మద్ షమి 1, ఆడమ్ జంపా 1 వికెట్ తీశారు. రాజస్థాన్ టీంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్, తాత్కాలిక సారథి రియాన్ పరాగ్, నితీష్ రాణా విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ తొలి ఓవర్ నుంచి ధాటిగా ఆడినప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు పడడంతో చేజింగ్ లో విఫలమైంది. అటు రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఓ చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా నిలిచాడు. ఆర్చర్ 4 ఓవర్లు విసిరి 1 వికెట్ కూడా తీయకుండా 76 పరుగులు ఇచ్చాడు.